వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో 34-35వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్, రాజేష్, పగడాల సతీష్ ఆధ్వర్యంలో కొండా దంపతుల రాజకీయ వారసురాలు సుష్మితా పటేల్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం కేక్ కట్ చేసి నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్, పిసిసి సభ్యులు కొత్తపల్లి శ్రీనివాస్, మీసాల ప్రకాష్ హాజరయ్యారు। ఈ సందర్భంగా శ్రీరామ్, రాజేష్, పగడాల సతీష్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో కొండా దంపతుల వారసురాలైన సుష్మితా పటేల్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండే విధంగా మేమంతా తన తోడు ఉంటూ గెలిపించుకుంటామని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అడుగులు వేయిస్తూ ఉంటామని, నేనున్నానంటూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా ఇలాంటి ఒక మంచి మనిషిని ప్రజలందరూ ఆశీర్వదించి తన వెంట ఉండాలని కోరారు। ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। भैया जरूर भैया అది చేయనా చేయి కింది పెట్టి ఎంపీదా ఈరోజు కొండా దంపతుల ముద్దుల తనయ మా అందరి ముద్దుల లీడర్ కొండా సుష్మితా పటేల్ చిట్టక్క గారి బర్త్డే సందర్భంగా అండర్ బ్రిడ్జ్ రోడ్లోని చీపుల అడ్డ వద్ద అక్క యొక్క బర్త్డే కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఆ భగవంతుని మేమందరం కోరుకునేది చిట్టక్క నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలని, అదేవిధంగా ముందు ముందు ఎన్నో పదవులు అధిరోహించాలని కోరుతున్నాం। ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా దంపతులు వారసురాలు శ్రీమతి కొండా సుష్మితా పటేల్ గారి జన్మదినం సందర్భంగా 34-35 డివిజన్లో కలిపి అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। కొండా దంపతులు ఇక్కడ మన వరంగల్ తూర్పు ప్రజలకు ఎంత సేవ చేస్తారో రేపు వాళ్ళ వారసురాలు కూడా అదేవిధంగా వారసత్వాన్ని కొనిపించుకొని సేవ చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ, మరియు కొండా చిట్టక్క గారు, కొండా సుష్మితా పటేల్ గారు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని భగవంతుని భావిస్తూ ఇంకా 100 సంవత్సరాలు ఇలాగే పుట్టిన